అందరికీ నమస్కారం. నేను మీ కొరివి వినయ్ కుమార్. పవన్ కళ్యాణ్ పార్టీ విస్తరణలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడా అంటే ఖచ్చితంగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాడనే చెప్తాను. ఎందుకు ఎలా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇటీవల జనసేన పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. అయితే వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా పెద్దవాళ్ళే. వారెవరో చూద్దాం. బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఈయన మాజీ మంత్రి, ఒంగోలు నియోజకవర్గం నుంచి దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డికి బంధువు కూడా. జగన్ బాబాయ్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డికి చాలా దగ్గరి బంధువు. అలానే సామినేని ఉదయ్ భాను, ఈయన మొన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ప్రభుత్వ విప్గా పనిచేశారు. ఈయన జగ్గయ్యపేట నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అలానే కిలారి వెంకట రోసయ్య, ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్నటి ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. వైఎస్ఆర్సీపీలో కీలక నాయకుడిగా ఉన్నారు. ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లకు స్వయాన అల్లుడు. ఈయన ఇదివరకు 2009లో పీఆర్పీలో పనిచేసిన అనుభవంతో జనసేన పార్టీలో మరోసారి కీలకంగా వ్యవహరించేందుకు ఆ పార్టీలో చేరినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా కంది రవిశంకర్, ఈయన ఒంగోలుకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్త. అంతేకాదు కిలారి రోసయ్యకు స్వయాన వియ్యంకుడు. అలానే విజయనగరం నుంచి ఇద్దరు, నెల్లూరు నుంచి ఒక ప్రొడ్యూసర్ జనసేన పార్టీలో చేరారు. చేరిన వారందరూ కూడా చాలా పెద్ద నాయకులే. ఇది వరకు ఏదో ఒక మంచి పొజిషన్లో పనిచేసిన వారే మాజీ మంత్రులు, ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పనిచేసిన వ్యక్తులు. ఇంత పెద్ద వ్యక్తులు వైఎస్ఆర్సీపీని ఒకేసారి వీడడం ఒక చర్చనీయాంశంగా మారింది. అలానే విజయనగరం, అలానే నెల్లూరు వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ బాలినేని శ్రీనివాస్ రెడ్డిని మినహాయిస్తే మిగిలిన వారందరూ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులే. ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా కులాల ప్రస్తావన చేయకుండా మాట్లాడలేము. మరి ఈ నాయకులందరూ కూడా వైఎస్ఆర్సీపీని వదిలేసి జనసేనలోకి ఎందుకు వెళ్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క నియంత వైఖరి ఆ పార్టీ బలహీన పడుతుంది అనడానికి ఇది ఒక సంకేతం. ఆయన గురించి నేను చెప్పడం కంటే కూడా ఆయన చెల్లె వైఎస్ షర్మిల చాలా అద్భుతంగా చెప్తుంది, చూస్తూనే ఉన్నాం. అయితే ఈ నాయకులందరూ కూడా జనసేన పార్టీలోనే ఎందుకు చేరుతున్నారు, తెలుగుదేశం పార్టీలో ఎందుకు చేరట్లేదు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు అతని స్ట్రెచ్చర్ వేరు, ఈ రోజు పవన్ కళ్యాణ్ స్ట్రెచ్చర్ వేరు, రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ స్ట్రెచ్చర్ వేరు. ఇది గమనించినటువంటి నాయకులు పవన్ కళ్యాణ్తో పనిచేసేందుకు చాలా ఉత్సాహంగా అడుగులేస్తున్నారు. పవన్ కళ్యాణ్కు వయసుంది, యువ నాయకుడు, ఒక పార్టీని నడపగల సామర్థ్యం ఆయనకుందని ప్రూవ్ అయింది. కాబట్టి నాయకులందరూ కూడా జనసేన వైపు చూస్తున్నారు. అంతేకాకుండా మరో ప్రధాన కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాబట్టి నైతికంగా తెలుగుదేశం పార్టీలో వెళ్లేందుకు సిద్ధంగా లేరు. ఒకవేళ వెళ్ళాలనుకున్నా కూడా వారి క్యాడర్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ససేమిరా ఒప్పుకునే పరిస్థితులు లేవు. కాబట్టి జనసేన పార్టీని ఒక మంచి ఆప్షన్గా భావించి వాళ్ళు జనసేన పార్టీలో చేరుతున్నారు. నిజానికి వీళ్ళ చేరిక వల్ల జనసేన పార్టీకి చాలా ప్రయోజనం కలగనుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ కేవలం 3 జిల్లాల్లో మాత్రమే బలంగా ఉంది. వైజాగ్, వెస్ట్ గోదావరి, అలానే ఈస్ట్ గోదావరి. మరి ఇతర జిల్లాల్లో నాయకత్వం లేదా అంటే నాయకత్వం ఉంది, కానీ బలమైనటువంటి నాయకులు ఆ పార్టీకి లేరు. ఇప్పుడు ఈ బలమైనటువంటి నాయకులు చేరడం ద్వారా సెంట్రల్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అయినటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, అలానే కృష్ణా జిల్లాలో జనసేన పార్టీ రాబోయే రోజుల్లో బలపడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అంతేకాదు మరింత మంది నాయకులు కూడా జనసేన పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫిల్టర్ చేస్తున్నాడని, మరికొంతమంది నాయకులు త్వరలోనే చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఆ 3 జిల్లాల్లో కూడా పార్టీ బలపడే అవకాశాలు ఉన్నాయి.
అంతేకాదు ఇతర జిల్లాల్లో నుంచి కూడా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కనుక జనసేన పార్టీలో చేరితే రాబోయే రోజుల్లో ఒక తిరుగులేని శక్తిగా జనసేన పార్టీ ఆవిర్భవించే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఎక్కువ మంది జనసేన పార్టీలో చేరుతున్న వారు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే ఉంటూ ఉన్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ అయితే ఎక్కడ కూడా తమది కాపు పార్టీ అని, కాపులనే తీసుకుంటామని ఎక్కడ కూడా ప్రకటించలేదు. ముందు నుంచి కూడా ఆయన అన్ని కులాలను సమానంగా చూస్తామని, అన్ని మతాలను గౌరవిస్తామని చాలా క్లారిటీతోనే ఉన్నాడు. కానీ ఎప్పటి నుంచో కాపులు రాజ్యాధికారం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలోనే ఒక మంచి కాపు నాయకుడిగా పవన్ కళ్యాణ్ను వాళ్ళు చూడడం మొదలుపెట్టారు. తమ నాయకుడిగా పవన్ కళ్యాణ్ను, తమ పార్టీగా జనసేన పార్టీని కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజలు చూడడం మొదలుపెట్టారు. అందుకే చాలామంది కాపు నాయకులు జనసేన పార్టీలో చేరుతున్నారు. ప్రజలు కూడా జనసేన పార్టీతో మమేకమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఈ పరిణామాలతో జనసేన పార్టీకి టీడీపీతో వైరం వస్తుందా అంటే వైరం వచ్చే అవకాశాలే లేవు. ఎందుకంటే ఈ చేరికలు ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి ఇంటిమేట్ చేసిన తర్వాతే వీరిని పార్టీలో చేర్పించుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఇద్దరి నాయకుల యొక్క ఎజెండా ఒకటే. ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలి, ఆ పార్టీలో నాయకులు మిగిలొద్దు, ఆ పార్టీని బలహీనపరచాలి. ఎందుకంటే ఎప్పటికైనా కూడా ఈ పార్టీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఆల్టర్నేటివ్. కాబట్టి వైఎస్ఆర్సీపీని కనుక ఖతం చేసినట్లయితే అప్పుడు మిగిలేది ఈ రెండు పార్టీలే. ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత ఉంటుంది కాబట్టి వీరికి పెద్దగా ఇబ్బంది ఉండదు. మరి క్యాడర్లో అయోమయం ఉంటుందా, ఏమైనా ఫ్రిక్షన్ వస్తుందా అంటే అక్కడక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దామర్చర్ల జనార్దన్ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే ఆ తర్వాత అవి సద్దు మణిగినప్పటికీ కూడాను కింది స్థాయిలో ఒక చిన్న డిస్టర్బెన్స్ అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. మొన్న జనరల్ ఎలక్షన్స్ కి ముందు రాజమండ్రి రూరల్ లో కనుక చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అలానే జనసేన పార్టీ నుంచి ఇదివరకే పోటీ చేసినటువంటి కందుల దుర్గేష్, ఆయన అక్కడ చాలా గ్రౌండ్ వర్క్ చేసుకున్నాడు. ఎలాగైనా అక్కడ నుంచి పోటీ చేయాలని భావించాడు. కానీ సీట్ల సర్దుబాటులో ఇద్దరిని కూడా సర్దగలిగింది ఈ కూటమి. అంతేకాదు ఇద్దరు కూడా గెలిచి వచ్చారు. కందుల దుర్గేష్ నిడదవోలుకు వెళ్ళి అక్కడ నుంచి గెలిచి వచ్చి ఇప్పుడు మంత్రి కూడా అయ్యారు. కాబట్టి నాయకుల మధ్య ఎప్పటి వరకు అయితే కోఆర్డినేషన్, కాన్ఫిడెన్స్ ఉంటుందో అప్పటి వరకు కింది స్థాయిలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశాలు లేవు. ఎప్పటి వరకు అయితే పవన్ కళ్యాణ్ అలానే చంద్రబాబు నాయుడు కలిసి ఉంటారో వారు ఎప్పుడు కూడా వారి యొక్క క్యాడర్ ను సర్ది చెప్పుకునే స్థాయిలో ఉంటారు. క్యాడర్ కూడా వారి మాట వింటుంది. రాబోయే ఎన్నికల్లో కూడా వీరు వారి క్యాడర్ ను సంధాయించి అడ్జస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ ఒక థర్డ్ పవర్ సెంటర్ గా ఎదిగింది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. దానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ స్ట్రెచ్చర్. అంతేకాదు ఇటీవల తిరుమల తిరుపతి లడ్డు విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. ఆయన ధర్మ పరిరక్షణ కోసం కమిటీ వేయాలని చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వేవ్స్ ని క్రియేట్ చేశాయి. అంతేకాకుండా ఆయన చేపట్టినటువంటి ప్రాయశ్చిత్త దీక్ష వల్ల దేశవ్యాప్తంగా అందరి అటెన్షన్ కూడా పవన్ కళ్యాణ్ వైపు వచ్చింది. కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, ఆయన కేంద్ర రాజకీయాల్లో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయింది. అందులో కీలకమైనటువంటి పాత్ర ఎవరిది అంటే పవన్ కళ్యాణ్దే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ స్ట్రేచర్ పెరగడం, జనసేన పార్టీ బలమైన పార్టీగా ఎదుగుతూ ఉండడం ఆంధ్ర రాజకీయాల్లో వస్తున్నటువంటి మార్పులకు ఒక ప్రధానమైనటువంటి చిహ్నం. ధన్యవాదాలు.